పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. మరోవైపు పోలవరం చుట్టూ పర్యాటక అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని బీజేపీ నేతలు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, R&R ప్యాకేజీ, పర్యాటక అభివృద్ధి అంశాలపై కేంద్రానికి నివేదిక అందిస్తామని బీజేపీ నేతలు తెలిపారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కలను సాకారం చేస్తామన్నారు. ప్రతి ప్రాజెక్టుకి 90% ఇస్తారు, కానీ దీన్ని 100% నిధులు ఇచ్చి దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసే దిశగా అడుగులు పడటం ఇది అత్యంత చారిత్రాత్మక సంఘటన. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతానికి నరేంద్ర మోడీ గారి వరం పోలవరం అని చెప్పి ఆ విధంగా వరం ఇవ్వటంతో పాటు రాష్ట్రానికి దీన్ని నిర్మించే అవకాశం కూడా ఇవ్వటం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉన్న సమయంలో దాన్ని మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేయాలి. దీనికి సంబంధించిన మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం, దీని మానిటరింగ్ ఇరిగేషన్ శాఖ ఇవ్వటం, అలాగే దీనికి సంబంధించి అన్ని రకాల పనులు శరవేగం కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క పోలవరం సంబంధించిన అన్ని రకాల ప్రాజెక్టులు అనేక దిశల్లో ఇక్కడ కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంలో కూడా పునర్విభజన చట్టంలో ఏదైతే 7 మండలాల్ని ఈ ముంపుకు గురయ్యేటువంటి మండలాన్ని ఈ ప్రాంతంలో కలపడంలో కానీ, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించడం కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే విభజన చట్టంలో చెప్పిన విధంగా 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో, అదే సందర్భంలో రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి కేంద్రం పెద్ద ఎత్తున సహకరించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం.